హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. యావండి యావన్నా అంటే మన రావు గారు అనేసారు అని అనుకుంటున్నారు తప్ప నా బాధ అర్థం అవుతుందా? ఎంతో మంది మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకోకుండానే మన రావు గారు రాచమని చూస్తున్నారట. యూట్యూబ్ బాబాయ్ ఉత్తరాల మీద ఉత్తరాలు రాసేస్తున్నాడు. మరి ఇదిగో నన్ను కోతంత ఎంకరేజ్మెంట్ చేసి నాకు ఈ వీడియోకి లైక్ ఇచ్చి మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. మరి ఈ రోజు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసేసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహోహోహో, తాను దూర సందు లేదు మెడకో డోలు అన్నట్లు అంబటి రాంబాబు సత్తెనపల్లి ఇన్ఛార్జి పదవి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉండి కూడా అనకాపల్లి వచ్చి పార్టీకి జగన్ కి భజన చేస్తా ఉన్నాడు. ఇదిగో అంబటి, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయి అన్నట్లు తయారైందిగా నీ బ్రతుకు. నీది గాని ప్లేస్ కు నువ్వు వచ్చి ఆంబోతులా గొంతు సింపుకుంటుంటే పట్టించుకుని నాదుడు ఉంటాడా? అయినా సరసాల రాంబాబు కాస్త ఈ మధ్యన భజన రాంబాబు అయ్యవుగా. ఈ వాల్టి భజన మొదలెట్టు. ఆలస్యం ఎందుకు సుకన్యవదనా, మొదలుపెట్టు. బొత్స సత్యనారాయణ గారు, వారి గురించి రెండు మాటలు ఈ సందర్భంగా నేను చెప్పాలని అనుకుంటున్నాను. బొత్స సత్యనారాయణ గారు, ఆయన ఎవరు? ఇందాక ఉత్తరాంధ్ర నాయకుడు అన్నారు. నేను మనవి చేస్తున్నా, ఆయన ఉభయ రాష్ట్రాలలో కూడా చాలా ప్రాక్టికల్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటటువంటి వ్యక్తి. పార్టీకి సహకరించడంతో పాటు మంచి సలహాలు ఇచ్చి పార్టీని ముందు నడిపించేటటువంటి ఒక వ్యక్తి. ఇంకా నయం సత్యబాబు ఓ మహాశక్తి ఆటం బాంబు అనలేదు. సంతోషమయ్యా రాంబాబు. అంత పోటుగాడే అయితే ఎందుకు ఓడిపోయాడు? గాలికి కొట్టుకుపోయేవాడిని ఏమంటారు? గాలిలో గెలిచేవాడిని ఏమంటారు? ముందు అది చెప్పు. అది సరే, ఏంది సత్యబాబుని మునగ సెట్ ఎక్కిస్తా ఉన్నావు? ఏమిస్తా అన్నాడు? ఇటీ నికాహార్ సైన్ సీఎం సరుకు పోయిస్తా అన్నాడా ఆ లెక్కర్ కింగు? ఇవాళ మనం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాదు. ఆయన ఇవాళ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ గెలిచినా, కేవలం మనకు 11 సీట్లు వచ్చినా, ఎమ్మెల్సీగా మళ్ళా డంకా బజాయించి గెలిచి శాసన మండలికి వెళ్ళినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి, ఆయన గురించి రెండు మాటలు చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఏందేంది జగన్ రెడ్డి కంటే పవర్ఫుల్లా? నిజమేలే, మీ బాస్ అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టి లండన్ బెంగళూరులో శిఖరాలు చేస్తా ఉన్నాడు కదా. సత్యబాబు పాపం ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎమ్మెల్సీగా అయినా గెలిచి పరువు నిలబెట్టాడు. శాసన మండలిలో ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు. జగన్ కు అసెంబ్లీలోకి రాలేడు, మరి శాసన మండలిలోకి ఎంట్రీ చేయలేదు పాపం. ఇదిగో సత్యబాబు గురించి నత్తి భజన ఆపి మ్యాటర్లోకి రా. 2 మొక్కలు చెబుతానని 22 మొక్కలు చెప్పావు. చాలు, అసలు విషయంలోకి రావా. మనం చాలా నిరుత్సాహంతో ఉన్నాం, నిస్పృహగా ఉన్నాం. గెలుస్తాం అనుకున్నాం. మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించాం. కానీ ఓటమి పాలయ్యాం. ఓడిపోతే ఓడిపోయాం, చాలా ఘోరంగా ఓడిపోయాం, ఒప్పుకోవాలి. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్నాం. 164 సీట్లు వారు గెలుచుకున్నారు. మన ఎవరికి అర్థం కాలా? ఏంద్ర బాబు, మనకు 11 వచ్చినాయి అని మనకు అర్థం కాలా? మనకు అర్థం కాకపోతే అర్థం కాపోయింది. వాళ్ళకు 164 సీట్లు వాళ్ళకి ఎందుకు వచ్చాయో వాళ్ళకే అర్థం కావట్లా. అంటే ఏం జరిగింది? 2-3 కలవడంతో బలం పెరిగిందా, లేక మనకు తెలియని వ్యతిరేకత ఏమైనా ఉన్నదా, లేక ఏదైనా మాయ జరిగిందా అనేటువంటి అనుమానాలు కోకొల్లలుగా మన మనసుల్లో ఉన్నాయి. అబ్బాబాబాబా, శ్రవణానందంగా ఉందయ్యా రాంబాబు నీ నోట ఆ ఓటమి మాట. ఏది? ఓ పాలి, నా కోసం వన్స్ మోర్ ప్లీజ్. మనం చాలా నిరుత్సాహంతో ఉన్నాం, నిస్పృహగా ఉన్నాం. గెలుస్తాం అనుకున్నాం. మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించాం. కానీ ఓటమి పాలయ్యాం. ఓడిపోతే ఓడిపోయాం, చాలా ఘోరంగా ఓడిపోయాం, ఒప్పుకోవాలి. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్నాం. 164 సీట్లు వారు గెలుచుకున్నారు. మన ఎవరికి అర్థం కాలా?
మీరు వై నాట్ 175 అన్నారుగా రాంబాబు, ఎక్కడ మీ పులివెందుల పిల్లి, ఎక్కడ సింగిల్ వత్తాడన్న సింహం? మీకు అర్థం కాకపోయినా జనానికి మహాబాగా మీ రాక్షస పాలన అర్థమైందిలే రాంబాబా. అయినా నీకు నీ బాస్కు అర్థం కాలేదని మళ్ళీ ఎన్నికలు పెట్టాలంటావా ఏంది? ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కు ఓన్లీ కాన్ఫిడెన్స్ మధ్య జరిగిన యుద్ధం, అర్థమైందా? ఓవర్ గాళ్ళు మీరు అవుట్ అయ్యారు, ఓన్లీ కాన్ఫిడెన్స్ బ్యాచ్ గెలుపొందింది. ఒక్క మాట చెప్పన, అల్టిమేట్ గా జనం గెలిచారు, మీరు చిత్తుగా ఓడిపోయారు. ఆఖరికి మీ మీద మీరే జోకులు వేసుకునే స్థాయికి దిగజారిపోయారు. ఎప్పటికైనా ఓటమి ఒప్పుకున్నావు, ఇవే ముక్కలు జగన్ రెడ్డితో చెప్పించు, యమా హ్యాపీగా ఫీల్ అవుతారు జనం. 11 సీట్లకు వచ్చి పడడం అంటే మాటలు కాదులేవా, ఎంతో ప్రజా వ్యతిరేకత ఉంటేనే గాని అది సాధ్యపడదు. అంచేత ఇదిగో ఉత్తర కుమార ప్రగల్భాలు ఇకపై మానేయమని మీ యాలంక ప్యాలెస్ లో ఉన్న బాస్ కు చెప్పు. ఏది ఏమైనా ఓటమి పాలయ్యాం, పంట సరిగా పండల, మళ్ళా వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లలో, అలాగే 25 పార్లమెంట్ సీట్లు మళ్ళా ఏ విధంగా గెలుచుకోవాలనే టార్గెట్ తో ఇవాళ అన్ని కూడా సక్రమంగా పునర్నిర్మాణం చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం మనం. ఎవరు ఎక్కడున్నారు, ఎవడు పోయాడు, ఎవడు బతికాడు, ఎవడు బారిపోయాడు, ఎవడు ఉన్నాడు తెలుసుకుని, లేని చోట మళ్ళా నియామకాలు చేసుకొని ఇవాళ నుంచి కార్యక్రమం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు చూద్దామని అనుకుంటాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు అలా అనుకోడు. ఓడిన మరుసటి రోజు నుంచి కూడా మనం పని చేయవలసిందే, ప్రజల్లోకి వెళ్ళవలసిందే అనేటువంటి ఉద్దేశంతో వెళ్తాడు. అందువల్ల ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో మరి గుడివాడ అమర్నాథ్ని అక్కడ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చోడవరంలో నియమించారు. చోడవరంలో గెలిచినటువంటి, ఇంతకు ముందు గెలిచినటువంటి ధర్మశ్రీ గారిని పార్లమెంట్ ఇన్ఛార్జిగా పెట్టి రేపు ఢిల్లీ పంపించాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. వ్యవసాయం చెయ్యండి కానీ గంజాయి సాగు చేయకండి. ఏంది జగన్ ఓడిన రోజు నుంచి మళ్ళీ గెలవాలని సమాయత్తం చేస్తున్నాడా? ఈ ఎలివేషన్ లో మీ నాయకుడికి ఈ గతి పట్టేలా చేసేసేయి. వీరుడు సూర్యుడు పులి కుక్క నక్క పిల్లి అన్నారు, ఇప్పుడు ఏమైంది? మూలను కూర్చున్నాడు. శవాలు ఉంటేనే జనంలోకి వచ్చే పరిస్థితి తెచ్చారు. ధర్మశ్రీని ఢిల్లీకి పంపుదాం అనుకున్నాడా? చా నిజమా? వచ్చే ఎన్నికల వరకు ధర్మశ్రీ ధర్మంగా మీ పార్టీలోనే ఉంటాడని గ్యారంటీ ఉందా? ఈ కోడిగుడ్లను బాతుగుడ్లను నమ్ముకుంటే జగన్ రెడ్డి డైరెక్ట్ గా జైలుకి వెళ్తాడేమో గాని మళ్ళీ సీఎం కాలేడు. రాసి పెట్టుకో. పాలన అంటే బటన్ నొక్కడం కాదంబట్టి అభివృద్ధి చేసి చూపించాలి. ఒక అప్పటిలా కాదు, తప్పొప్పులన్నీ నగ్నంగా మార్చి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు జనం. ఆ చేత ఓకదంపుడు ఉపన్యాసాలు సుకన్య పార్లర్ లో పెట్టుకో, 4 ఖాతాలన్నా వస్తాయి. ఆనకాపల్లి వచ్చావా, ఓ బెల్లం తట్ట నెత్తినెట్టుకుని వెళ్ళిపోయావా అన్నట్లు ఉండాలా. ఎందుకు వచ్చిన రాజకీయాలు చెప్పు. నీకు ముందెళ్ళి నీ సాతినపల్లిలో నీ సత్తా ఏందో చూపించు. ఏదో గ్యాపులు గీపులు ఉన్నా అవన్నీ కూడా పక్కన పెట్టండి. ఓడిపోయి గుంటలో పడ్డానికి గ్యాపులు ఏంటి? అన్నిటినీ వదిలేసి నేను ఒకటి మనవి చేస్తున్నా, నిరుత్సాహం నుంచే, నిస్పృహ నుంచే కషిస్తుంది, పట్టుదల వస్తుంది, శత్రువుని జయించాలనేటువంటి కోరిక పెరుగుతుంది. ఆ విధంగా పెరిగి ముందుకు వెళ్లి శత్రువుని రాజకీయంగా ఓడించవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది, మా మీద కూడా బాధ్యత ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈ ఆల్టి రోజున నీ మాటలన్నీ 1, 2, 3, 4, 5 సార్లు వినాలి అనిపిస్తా ఉందయ్యా. అమ్మటే నైట్ తాగిన క్వార్టర్ మైమేమో తెగనిజాలు చెప్తా ఉన్నావు. ఏది ఓడిపోయి గుంటలో పడ్డామన్నావు కదా, ఆ ముక్క మరోసారి నా కోసం వన్స్ మోర్. ఏదో గ్యాపులు గీపులు ఉన్నా అవన్నీ కూడా పక్కన పెట్టండి. ఓడిపోయి గుంటలో పడ్డానికి గ్యాపులు ఏంటి? నీ ఫ్రాంక్నెస్ కి పాడిగా అట్ట ఏం చెప్పేవయ్యా? అంబటి ఓడిపోయి పాతాళానికి పడ్డారని ఒప్పేసుకున్నావు. ఈ మొక్క మీ బాస్ చెవికి కూడా ఎక్కించండి. ఇంకా తానే సీఎం అని బెవలో బతికేస్తా ఉన్నాడు ఆ తాడేపల్లి తొగ్లకు. ఈ వాళ్ళకి నువ్వు పెట్టిన విందు భోజనం మహా రుచిగా ఉంది. సాలు ఇంకా తింటే అజీర్తి చేసేయగలదు. కాకపోతే నాదొక మనవి, నిజాలు అవి ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటాయి లేవా, కానీ నిజాన్ని కాదని బెవల్లో బతకూడదని
నా మాటగా మీ బాస్కు చెప్పు. ఏటి మరిసిపోమాక. ఇక వెళ్ళి ఆ పని మీద ఉండు. జగన్ రెడ్డిని మేలుకొల్పడం ఎలా, మొద్దు నిద్ర నుంచి లేపడం ఎలా, ఓటమిని ఒప్పించడం ఎలా, ఇవే నీ ముందున్న అసలు సిసలు టాస్కులు. వెళ్ళి పైన చెప్పినవన్నీ సమర్థవంతంగా చేసి చూపించు, సరేనా? ఇక వెళ్ళు. యాదవ తింగర సోపులు చూడమాక, ఇక్కడి నుంచి దొబ్బే. అయిపోయి